హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బంగాళదుంప కుర్మా. చూడండి, బంగాళదుంపలు ఉడకబెట్టుకుని ఇలా పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 1/2 టీ స్పూను, కారం 1/2 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, సాల్ట్ స్పూను. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలని వేసుకుంటున్నాను. బాగా ఉడికిపోయిన టమాటాలు చెదిరిపోయినవి. ఇలా చెదిరిపోయిన తర్వాత బంగాళదుంపలు ఉడకబెట్టుకొని ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాను కదా, దుంపల్ని వేసుకుంటున్నాను ఇప్పుడు. చూడండి, వేసుకొని బాగా కలుపుకొని మసాలా పట్టాలి దీనికి. చూడండి, కొంచెం కస్తూరి మెంతి వేసుకుంటున్నాను. కస్తూరి మెంతి వేసుకొని ఆపేసుకుంటున్నాను. చూడండి, కూర ఎలా రెడీ అయింది చూసారా. చపాతీతో, అన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వండుకుంటే. చూడండి, చూడండి, అన్నంతోనే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ, దుంపల కర్రీ. సూపర్.